హలో పీపుల్ నమస్తే. అయితే ఇవాళ అన్నయ్య పొలానికి అయితే దోమ మందు కొట్టడానికి పోతున్నాం. ఎందుకంటే పర్టికులర్గా అక్కడ దొడ్డట్లు పెట్టినా సన్నపట్లు పెట్టినా ఖచ్చితంగా దోమ మందు కొట్టాలి. ఎందుకంటే కాలువ కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ వరద వస్తుంది, బాగా ఊక పచ్చుండి దోమనైతే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇక మందులన్నీ కలుపుకొని అయితే ఇక డ్రమ్ములకు నీళ్లు మోసేస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే నీళ్లు మోసుడు బాగా దూరం ఏం లేదు, దగ్గరనే ఉన్నది పొలంలోనే. ఇక అన్నయ్య నీళ్లు మొత్తం అంటే ఇక నేనైతే ఖాళీగా ఉండి ఏం చేయాలని ఇక పైప్ అయితే ఆపుకుంటా పోతున్నా. ఎందుకంటే డ్రమ్ములు ఉంటుంది కాబట్టి ఇక లాస్ట్ పాయింట్ లో పెట్టుకున్నామంటే కొద్దిగా ఈజీ అయిపోతుంది మనకి. పైప్ ఆపుడు కూడా అయిపోయింది. అన్నయ్య 2 మళ్ళు నువ్వే కొట్టురా, తర్వాత మొత్తం నేను కొట్టేస్తా అన్నాడు. ఇక అందుకే 2 మళ్ళు కొట్టుడు అయితే మొదలు పెట్టిన. 2 మళ్ళు కొట్టిన తర్వాత అన్నయ్యనైతే హ్యాండ్ ఓవర్ చేసిండు. డబ్బాతో పోల్చుకుంటే చాలా బెటర్, కానీ మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే పైప్ ఇగ్గుకుంటా పోతాం, అప్పుడు కొద్దిగా గోస్ అవుతుంది. ఒక 2 మంది కొట్టచ్చేటోళ్ళు ఉంటే మస్తు ఈజీ అయిపోతుంది. నేనైతే అటు మూల నుంచి కొట్టుడు కూడా స్టార్ట్ చేసిండు. ఈ దోమ మంది ఎట్లా కొట్టుకోవాలంటే మంచిగా తుంపిలు పడతాటి కొట్టుకోవాలి, ఎక్కువ ప్రెషర్ ఉండాలి. ఇక మంది కొట్టుడు అయితే అయిపోయింది, మొత్తం చదువుకొని పోతాను. నెక్స్ట్ వీడియోలో అయితే మన ఆవిడ పొలం కాడ కొట్టిన, అక్కడ కొద్దిగా దోమ కూడా స్టార్ట్ అయింది.